అయితే ఆ పాపని వాళ్ళ పేరెంట్స్ అడిగారంట, ఆ ఒక్క మార్కు నీకు ఎక్కడ తగ్గింది అని అడుగుతున్నారంట. హల్లెలూయా. ఆ ఒక్క మార్కు నీకు అంతగా ఎదగాలి, అంతగా వర్ధిల్లాలి అని ప్రతి ఒక్కరికి ఆశ ఉంది, ఆలోచన ఉంది. అయితే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, మన బిడ్డలు ఆత్మయందు ఎదగాలి. హల్లెలూయా. ఆత్మయందు ఎదగాలి, ఆత్మయందు ఎదిగి వర్ధిల్లాలి. ఆత్మయందు ఎదగడానికి మనము మన బిడ్డలని ప్రోత్సహించాలి. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన బిడ్డలు ప్రభువులో ఆత్మలో ఎదగాలి అంటే మనం ఏం చేయాలి? బాగా లాగోవాలంటే శరీరాలకు వస్తాం, బాగా అందంగా కనిపించాలంటే ఇంకేదో లేకుంటే కానీ అవి ఇవి అన్ని చాలా రకరకాలైనటువంటి సున్నిపిండి అంటారు. గుంటూరు సైడ్ అయితే ఇక్కడ కూడా పూస్తూ ఉంటారు శనగపిండి, సున్నిపిండి కదా, రకరకాలైనటువంటి కాస్మెటిక్స్ ఏమైనా వాడొచ్చేమో. ఆత్మలో ఎదగాలి అంటే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఇదే వాక్య భాగంలోనే మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే ఆత్మలో ఎదగాలి, ఆత్మలో ఎదగాలి అంటే చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 76 నుంచి 79 వరకు ఉన్నటువంటి వచనాల్లో ఇక్కడ మొదటగా జకరియా గారు ఆత్మచేత అభిషేకించబడిన వాడై దేవుని ఆత్మపూర్ణుడై మాట్లాడుతున్నటువంటి మాటలు. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుడైన దేవుని యొక్క ప్రవక్తవి అనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుచుదు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ప్రత్యేకంగా మన జీవితాలలో మన బిడ్డలు ఆత్మయందు ఎదిగి వర్ధిల్లి ఫలించాలి అంటే we have to remember them every day. ఓ శిశువా, నీవు దేవుని యొక్క రక్షణ మార్గాన్ని సిద్ధము చేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడని నీవు we have to remember them. మనం మన పిల్లలకి నిత్యము మనం జ్ఞాపకము చేయాలి. అందు గురించి నేను మోషే గారు చెప్తున్నారు, అయ్యా మీరు వెళ్తున్నప్పుడు మీ పిల్లలకి మా దేవుడు అరణ్యంలో మమ్మలను 40 సంవత్సరములు కాపాడి రక్షించాడని మీ పిల్లలకు ప్రతిరోజు మీరు తెలియపరచండి. ఇదిగో యోర్దాను నదిని దాటించాడు, ఎర్ర సముద్రముని దాటించాడు, ఎనుకోని కొలగొట్టించాడు, ఆ యొక్క శత్రువుల మీద మాకు దేవుడు విజయం అనుగ్రహించాడని మీ పిల్లలు మర్చిపోకుండానట్లుగా అనుదినము వారికి మీరు దాన్ని ఏం చేయాలంట, బోధించండి, తెలియపరచండి. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో మన ప్రభువు యొక్క వాత్సల్యమును గురించి, ఆయన యొక్క రక్షణ మార్గమును గురించి నీవేం చేయాలంట, నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు, ఆ రక్షణ మార్గము నిమిత్తము ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు, ఆయన నీకు ముందుగా నడుస్తూ ఉన్నాడు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా ఆయన నీతో వస్తున్నాడు, నిన్ను నడిపించడానికి నీతో వస్తాడు. నీతో నీవు పోవు చోటు కూడా, ప్రతి చోటులో కూడా ఆయన నీతో కూడా వస్తాడు. మన పిల్లలకి తెలుస్తుందా? చాలాసార్లు మన పిల్లలకి మందిరంలోనే దేవుడు ఉన్నాడు అనేటువంటి స్థితిలోనే ఉన్నాం. మనకి ఇంకా అక్కడ ఉంటాడు దేవుడు, మందిరంలో ఉంటాడు, మహా అనుకుంటే బైబిల్ పట్టుకుంటే ఆయన మనతో ఉంటాడు, ఈ బైబిల్లో ఉన్నాడు అనుకుంటా ఉన్నారేమో మన పిల్లలు. అయితే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇదిగో ఓ శిశువా, నీవు దేవుని యొక్క ప్రవక్తవి, నీవు దేవుడు నీకంటే ముందుగా నడుస్తూ ఉన్నాడు, నీవు పోవు చోటు నెలను ఆయన రక్షణను గురించి ప్రచురము చేయడానికి దేవుడు నీకు ముందుగా నడుస్తూ ఉన్నాడు. మనం ఏమనుకుంటున్నామంటే, ప్రభువా నేను అక్కడికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళే చోటలను నాతో కూడా ముందు ఉండు ప్రభువా. ఆయన రక్షణ కార్యాన్ని సిద్ధము చేయడానికి ఆయన మన ముందుగా నడుస్తాడు. మన యొక్క ప్రతి ప్రయత్నంలోనూ ఆయన రక్షణను గురించినటువంటి ఆలోచనలను మనం కలిగి ఉన్న వారమై ముందుకు నడవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఇదిగో ఇశ్రాయేలులకు ప్రత్యక్షమగు వరకు ఆయన అరణ్యంలో ఉండెను. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను మనము
దేవుని యొక్క బిడ్డలకు మనలను ప్రత్యక్షపరచుకోవడానికి ఆయన రక్షణను ముందుగా మనం తెలియపరిచేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ఇదిగో ఈరోజు దేవుడు మనకు ఆశీర్వదించాడు, మనకు ఒక తలాంతునిచ్చాడు, మనకు ఒక దీవెననిచ్చాడు, మనకు ఒక మేలునిచ్చాడు. దీనిని మనము ప్రభు యొక్క పరిచర్యలో వాడుకుందుము గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క కుటుంబమా, దేవుడు వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని దేవుడు మన కొరకు ఆయన యొక్క రక్షణ కార్యాన్ని సిద్ధము చేయడానికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం అనుకుంటూ ఉన్నాం, మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, ఉద్యోగులు వస్తున్నాయి, మనం ఇల్లు కట్టుకోవచ్చు, వాకులు కట్టుకోవచ్చు, లేకుంటే ఇంకేమో చేయొచ్చు అని ప్రయాసపడుతూ ఉన్నామేమో. అయితే దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉన్నది. కాబట్టి ఆయన రాకడ కొరకు ఆయన ప్రజలను సిద్ధపరచడానికి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనల్ని ఎప్పుడైతే ఆశీర్వదిస్తూ ఉన్నాడో ఆ ఆశీర్వాదం ద్వారా దేవుడు మనల్ని లెక్క అడగాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అంతేనా? దేవుడు తలాంతులూరికే ఇచ్చేస్తాడా? దేవుడు తలాంతులూరికే ఇచ్చేస్తాడా? ఆ ప్రతి తలాంతుని దేవుడి పరిచర్యలో ధారాళంగా మనం వాడాలని దేవుడు మనకి అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఏదో లాస్ట్కి దేనికి పనికిరానుడు అనుకున్నటువంటి దావీదుని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక్కోసారి మనం ఎట్లా చేసుకుంటామంటే కానీ మనం కూడా పనికిరానుడు ఎవడో ఉంటే వాడి దేవుని సేవకిద్దాంలే అనుకుంటాం. హల్లెలూయా. దావీదు పనికిరానుడు కాదు, అప్పటికి దేవుని యొక్క ప్రత్యక్షతలో అరణ్యంలో దేవునితో నిత్యము దేవుడిని ఆరాధించేటువంటి శ్రేష్టమైన ఆరాధకుడు. ఎలియాబు వారు వీళ్ళందరూ రాజులకు పని చేస్తున్నాడు, కానీ దావీదు దేవునికి పని చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన బిడ్డలు ఆత్మయందు ఎదిగి ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. వారు ఆత్మలో ఎదగాలి అంటే వీ హ్యావ్ టు రిమెంబర్ దెమ్. అరే, నువ్వు దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వాడివి. ఎందుకు సంసోనికి నాజీరు చేయబడ్డాడు? సంసోనికి తన తల్లి ఎప్పుడు వెంబడొచ్చి రాలేదు, కానీ ఎప్పుడైతే దెలీలా దగ్గర ఉన్నాడో, దెలీలా దగ్గర ఉన్నప్పుడంతా ఆయన జడలు అడ్డుగా వస్తూ ఉన్నాయి. నేను ప్రభు కొరకు ప్రత్యేకించబడిన వాడినని సంసోను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దెలీలాతో తన యొక్క రహస్యాన్ని చెప్పగా ఆయన అనేక మాట అబద్ధం ఆడాడు. మనం కూడా మన బిడ్డలని నిత్యము గుర్తు చేసేటువంటి వారు అంటాం. నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఎట్లా గుర్తు చేయాలి? నాకు మామూలుగా చరిత్ర కూడా నాకు కొంచెం ఇష్టపడుతూ ఉంటాను. మాచర్ల, గుంటూరు జిల్లా మాచర్లలో పల్నాడు ఏరియాలో బ్రహ్మనాయుడు చాలా ఫేమస్. ఆ బ్రహ్మనాయుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు నాగమ్మతో. యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు కుమారుడైనటువంటి బాలచంద్రుడు బంగాళాలు దిక్కుంటున్నాడంట. యుద్ధం గురించి తెలియదు, కానీ ఆ బొంగరం వెళ్ళి ఒక స్త్రీ కాలికి తగిలినప్పుడు అవనిందంట, అరే పనికి మాట్లాడు, మీ నాన్న యుద్ధం చేస్తుంటే నువ్వు బొంగరాలు దిగుతున్నావు అనేదంట. హల్లెలూయా, హ్యాస్ రిమెంబర్డ్ అని జ్ఞాపకం చేసుకున్నాడు. అరే, నేను యుద్ధం చేయవలసినటువంటి వాడిని వ్యర్థంగా తిరుగుతూ ఉన్నానా అని నేను దాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నాకు కూడా గుర్తు చేశాడు. అరే, మోషేను కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను, మోషేను కూడా జ్ఞాపకం చేశాడు. మోషే ఐగుప్తు ఆ యొక్క రాజు యొక్క కుమారునిగా, కుమార్తె యొక్క కుమారునిగా పిలిపించుకుంటూ యువరాజుగా ఆ యొక్క ఐగుప్తు రాజ్యంలో సంచరిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క మోషేకి గుర్తు చేశాడు. మోషే 10 ఆజ్ఞలు అనేటువంటి ఆ యొక్క మనం బైబిల్ చదివితే కానీ అదంతా మనకు ఉదంతం కనపడదు, కానీ దశాజ్ఞలు అనేటువంటి 10 ఆజ్ఞలు అనేటువంటి సినిమా చూశాను. చాలామందికి నేను డిస్ప్లే చేసేవాడిని, ఇక జీసస్ ఫిలిం టీంలో ఉండి అక్కడ డిస్ప్లే చేస్తున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ ఈ యొక్క మోషేకి నీవు హెబ్రీయుడివి, హెబ్రీయుల యొక్క కుమారునివి అని జ్ఞాపకం చేస్తుంది. జ్ఞాపకం చేసినప్పుడు మోషే మనసులో హెబ్రీయులైన తన దాసులను చూడాలనేటువంటి ఆశ, కోరిక పుట్టిందంట. హల్లెలూయా. ఎప్పుడైతే మనము మన బిడ్డలకి జ్ఞాపకము చేసేటువంటి వారంగా ఉంటామో ఆ యొక్క ఆలోచన
మోషేనే ఎప్పుడైతే ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆ జ్ఞాపకమే మోషేని ఇశ్రాయేలీయుల వైపుకి లేదా ఐగుప్తులో నుంచి బయటికి వెళ్ళడానికి అదొక నాందిగా ముందుకు కొనసాగింది. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నీ బిడ్డలని దేవుని కొరకు నువ్వు పురుకొల్పేటువంటి విధానంలో ఉండాలి. ఆ పురుకొల్పేటువంటి విధానము వారు ఏమైనది మనం నిత్యం ఏం చేయాలంట గుర్తు చేస్తూ ఉండాలి. చాలాసార్లు మనం మర్చిపోతాం, చాలాసార్లు మన యొక్క స్థితిని మర్చిపోతాం, మన పిలుపును మర్చిపోతాం, మన దర్శనాన్ని మర్చిపోతాం, మనం దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి స్థితిని మర్చిపోతాం. అయితే దేవుని కొరకు నీవు నేను మనము ఆ విధంగా జ్ఞాపకం ఉంచుకోవాలి, పురికొల్పాలి. చూడండి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, చూడండి 79వ వచనంలోనే భాగం చూస్తే, ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువుకు ముందుగా మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చున్న వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పై నుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. హల్లెలూయా. నీ జీవితంలో ఒక మేల్కొలుపును అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో నిజమైనటువంటి మేలుకొలుపు కలుగుతుందా? నిజంగా మన జీవితాలలో మనము ప్రభువు కొరకు మేల్కొల్పబడుతూ ఉన్నామా? ఇంకా చీకటిలోనే అంధకారంలోనే ఆ యొక్క వేదంలోనే మనం ఇంకా ఉంటూ ఉన్నామా? చాలాసార్లు మనం సంతోషిస్తాం, కానీ దేనిని బట్టి సంతోషించాలి? ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా స్థితులలో మనం ఏమైపోతున్నామంటే మన జీవితంలో అరుణోదయం లేదు, మనం దేవుని వైపు మేల్కొల్పబడడం లేదు. నికోదేము వస్తున్నాడు. నికోదేము యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, అయ్యా నేను ఎట్లా నిత్య జీవాన్ని పొందుకోవాలి? చూడండి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము జన్మించాం. అయితే వీ హ్యావ్ టు ఏమన్నా మనము మరలా జన్మించాలి, తిరిగి జన్మించాలి. ఈ జననంతో సరిపోదు, వీ హ్యావ్ టు ఏమంటున్నారు, మనం వాళ్ళని సిద్ధపరచాలి. దేని కొరకు? నూతన జననము నిమిత్తమై మనము మన ప్రజలని మన బిడ్డలని మనం ఏం చేయాలి? సిద్ధపరచాలి. చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు యేసు అతడితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతని దేవుని రాజ్యమును చూడలేడు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క అల్టిమేట్ ఇంటెన్షన్ ఏంటి? మన యొక్క తుది ఆ యొక్క ఏమంటారు గమ్యం ఏంటి? మనం దేని కొరకు మనము ప్రయాసపడుతూ ఉన్నాము? ఎక్కడికి, దేనికోసం అండి? పరలోకమేన అంతఃపురం చూడాలనే నా తాపత్రయం, పరలోకమేన అంతఃపురం చేరాలనే నా తాపత్రయం. యేసు దేవరా కనికరించవా, జాలి చూపవా. హల్లెలూయా. ఆయన పరలోక రాజ్యాన్ని చూడాలి, మనం ఆ అంతఃపురాన్ని చేరాలి. దాని కొరకు మన ప్రయాస అంటే అయిపోతుందా? మనం ఏదో మందిరానికి వచ్చామో, లేకుంటే దేవునితో ఉన్నామో, లేకుంటే అట్లా పోతున్నామో అంటే, నిత్య జీవ మార్గమును పొందాలంటే ఒకడు క్రొత్తగా జన్మించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంతతో సరిపోలేదు. దట్స్ నాట్ ఎనఫ్. యేసుక్రీస్తు ప్రభువు అనేకులను ఈ లోకంలో ఆయన రక్షించడానికి లోకానికి వచ్చాడు. దైవ కుమారుడే మనిషి యొక్క గర్భంలో ఆయన ఇమిడిపోయి లోకానికి నరావతారిగా వచ్చాడు. అందరితో అయిపోయిందా? నీతి యావత్తు నెరవేరునట్లుగా ఆయన ఏం చేశాడంట? బాప్తిస్మాను కనిపించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. నూతన జన్మ అనుభవం అవసరం మన జీవితాలలో. చాలాసార్లు మనము దేవునిలో ఉన్నాం, లేకుంటే కొనసాగుతూ ఉన్నాం. మేము పుట్టుక నుంచి క్రైస్తవులమే, లేకుంటే మాది చాలా పురాతనమైనటువంటి కుటుంబము, లేకుంటే మేము పరిచయంలో చాలా యోగ్యమైనటువంటి రీతిలో వాడబడుతున్నాం అనేటువంటి అనుభవాలలో మనం ముందుకు కొనసాగుతున్నాం. కానీ మనం ఏం చేయట్లేదంట? నూతన జన్మ అనుభవంలోకి రావడం లేదు.
ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను గారిని దేవుడు ప్రత్యేకించుకున్నటువంటి విధానము, పరిచర్య అదే. యోహాను గారు అద్భుతాలని, ఆశ్చర్య కార్యాలని, సూచక క్రియలని జరిగించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడలేము. పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది ఆయన మార్గములలో నడవండి, బాప్తిస్మానుభవంలోకి నడిపించబడండి అని మాత్రమే ఆయన ప్రకటించడం మనము వింటాం. ప్రభువునందు ప్రియమైనటువంటి దైవజనులారా, దేవుని సంగమా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన బిడ్డలని దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే వారిని దేవుని కొరకు ప్రత్యేకించి, వారిని దేవుని కొరకు పెంచి నిత్యము వారిని దేవునిలో ఉండడానికై మనం ప్రోత్సాహపరుస్తూ ఉండాలి. నా కూతురు పుట్టినప్పటి నుంచి యాక్చువల్లీ మాకు ఒక ఇంటెన్షన్ ఉంది, ఆ బిడ్డను ఒక మెడికల్ మిషనరీని చేయాలని. అయితే మా ఆశ అది. ఒకరోజు మా నాన్నగారు చాలా తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. తీవ్రమైన పరిస్థితిలో నేను గుంటూరు నుంచి నా కూతురు దాదాపు 3 years బేబీ, 3 సంవత్సరాల పాపని తీసుకొని మా నాన్న చూడడానికి వచ్చాను. వస్తే అనంతపురం నుంచి వెంటనే కర్నూలు తీసుకెళ్ళాలి అన్నారు. అంబులెన్స్ పెట్టుకునేంత డబ్బులు మా దగ్గర లేవు. అయితే మాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే కానీ 108లో ఆయన మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆయనతో మాట్లాడారే, మా నాన్నని తీసుకెళ్ళాలి, నా దగ్గర అంత డబ్బులు లేవు, ఎట్లా రా అంటే ఎవరు చెప్పాడు, అరే నేను మా మండలం దాటి వెళ్ళడానికి మా 108కి పర్మిషన్ లేదు, ప్రతి మండలం దగ్గరికి నేను ఒక అంబులెన్స్ నీకు అరేంజ్ చేస్తాను, అనంతపూర్ నుంచి ఆ యొక్క కర్నూలు వెళ్ళే లోపల 3 మండలాలు కవర్ అవుతాయి, ఆ మండలం బార్డర్లో వస్తావు, అక్కడ వచ్చి నువ్వు చేంజ్ చేసుకుంటూ వెళ్ళు అని చెప్పాడు. ఆ యొక్క డిస్ట్రిక్ట్ బార్డర్స్ దాటేదానికి లేదు. అట్లా నేను తీసుకుని వెళ్తే ఆ రోజు నా కూతురు నాతోనే ఉంది. తీసుకుని వెళ్తుంటే అంబులెన్స్ మారినప్పుడల్లా నా కూతురు చూస్తూ ఉంది. చిన్నపిల్ల, చాలా వామిటింగ్స్ అవుతా ఉన్నాయి, ఆ పిల్లలకు కూడా బాగలేదు. మా నాన్న చాలా సివియర్గా ఉన్నాడు. కర్నూలు హాస్పిటల్ చేసిన తర్వాత మా నాన్న చాలా సివియర్గా ఉన్నాడు. అయిపోయింది, హాస్పిటల్ అడ్మిట్ చేసాం. ఆ తర్వాత ఇంకా కొన్ని రోజుల దాకా ఎట్లా మా నాన్న ఇంకా దాదాపు ఒక 1.5 month అప్పటికి బ్రతికారు. నేను మళ్ళీ మా నాన్న హాస్పిటల్లో చేర్చి ఇంటికి తీసుకుని వెళ్ళాను. ట్రైన్లో వెళ్ళేటప్పుడు గుంటూరుకి వెళ్తా ఉన్నాను. నంద్యాల దగ్గరికి వెళ్ళిన తర్వాత, డాడీ నేను తాత కోసము ఇంత ఇబ్బంది పడ్డాను కదా, నేను పెద్ద అయినాక డాక్టర్ని హాస్పిటల్ కట్టిస్తాను డాడీ అని. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగు. నిత్యము నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, యూ హ్యావ్ టు బీ ఏ మెడికల్ మిషనరీ. హల్లెలూయా, నువ్వు దేవుని కొరకు మెడికల్ మిషనరీ అవ్వాలి, దేవుని కొరకు అవ్వాలి, డాక్టర్ అవ్వాలని లేదు, అయితే దేవుని కొరకు అవ్వాలి అని నేను జ్ఞాపకం చేస్తాను. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన బిడ్డలు దేవుని యొక్క పరిచర్యలో వాడబడడానికి మనం వారిని ప్రత్యేకపరచాలి. ఆ విధంగా ఒకే ఒక వ్యక్తిని చూపించి నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగా, నేను నా హృదయం యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. చాలండి, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్నమ్మ చాలా రోజులు వేదన అనుభవించింది. కుమారుడు లేక తన సవితి అయినటువంటి ఫెనినా చేత ఎన్నోసార్లు కించపరచబడింది, చాలాసార్లు తూలనాడబడింది. అయినప్పటికీ కూడా ఆమె ప్రభు సన్నిధిలో మొరపెడుతూనే వచ్చింది. అయితే దేవుడు మహాకృపను బట్టి ఆమెకి కుమారుడిని అనుగ్రహించాడు. ఇప్పుడు ఈ కుమారుడు ఎక్కడున్నాడండి? ఇప్పుడు మనం ఈ మాట చెప్తున్నప్పుడు చెప్తారా మీరు అందరూ? ఇప్పుడు కుమారుడు ఆమె దేవునితో మొక్కుకొనిన విధంగా దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి అప్పగించిన తరువాత ఈ మాట మాట్లాడుతుంది. చూడండి, ఆ మాట 1వ అధ్యాయం ఆఖరి వచనంలో 28వ వచనంలో, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే బ్రతికెను.
దైవజనులలో అక్కడే ప్రభువుకి మొక్కేటువంటి వారుగా ఉంటూ ఉన్నారా? ప్రశ్నించుకోవాలి మన జీవితాలలో. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ నిలబడినటువంటి దైవజనుల తల్లిదండ్రులకి లేదా వారి కుటుంబాలకి వారు ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలోనికి వెళ్ళాలి, మేలైనటువంటి కార్యాలు చేయాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, మంచి ఆశీర్వాదాలు పొందాలి అనేటువంటి తలంపులు, ఆలోచనలు అనేకము ఉండి ఉన్నటువంటి వారే ఉంటారు. అయితే నేను యెహోవాకు ప్రతిష్ఠితుడను, నేను ఆయన కొరకు మాత్రమే ఉండాలి అనేటువంటి తీవ్రమైనటువంటి ఒక నిర్ణయంతో అనేకమైనటువంటి ఒడిదుడుకులు, అనేకమైనటువంటి వేదనలు, అనేకమైనటువంటి ఇబ్బందులు ఉండుంటాయి. కానీ నేను యెహోవాకు ప్రతిష్ఠితుడనని జ్ఞాపకము చేసుకొని నిత్యము ముందుకు కొనసాగేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అందరూ చెప్పండి, వాటి దేవుడు నామని దైవజనులు ప్రతి ఒక్కరు ఆ విధమైనటువంటి తీవ్రమైనటువంటి వైరాగ్యముతో ప్రభువుకి తమను తాము సమర్పించుకొని ఉంటారు. కాబట్టి మేము ముందు నిలవబడగలుగుతారండి. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, అయితే మన బిడ్డలని హన్నమ్మకి సంతానం లేరు. అప్పటికి ఇంకా సంతానాన్ని దేవుడు ఇవ్వలేదు. ఇచ్చినటువంటి ఒకే ఒక్క సంతానము. ఆ ఒక్క సంతానాన్ని ఎంతో కష్టపడి సంపాదించుకుంది, దేవుడి దగ్గర మొరపెట్టుకొని సంపాదించుకుంది. ఫెనిన్నా మీద ఎప్పుడైనా నేను పగ తీర్చుకోవాలి, ఫెనిన్నా మీద నా పై చేయి కనబరుచుకోవాలి అని సంపాదించుకునేటటువంటి సంపాదన లేదా గొప్ప భాగ్యము, ఆ భాగ్యాన్ని తీసుకొచ్చి దేవుని మందిరంలో ఏం చేస్తుందండి? సమర్పించేసి వీడు యెహోవాకే ప్రతిష్ఠితుడు. హల్లెలూయా, హల్లెలూయా, యెహోవాకే ప్రతిష్ఠితుడు. నీవు నేను మనము ఆ విధంగా మనకు కలిగినటువంటి ఆ యొక్క సంతానాన్నైనా, ఆశీర్వాదాన్నైనా, దీవెననైనా దేవుని ఆత్మ చేత ఎదుగునట్లుగా, బలము పొందినట్లుగా ఆయనకు సమర్పించేటువంటి వారంగా ఉంటున్నామా? ఎప్పుడైతే నీ యొక్క ఆశీర్వాదాన్ని దేవుని చేతిలో పెడతావో అప్పుడు ఆయన దాన్ని హి విల్ మల్టిప్లై ద బ్లెస్సింగ్. హల్లెలూయా. అది ఆయన విస్తరింపజేసేవాడుగా ఉన్నాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నీకు దేవుడు ఇచ్చినటువంటి ఏ బహుమానమైనా అది నీకు మాత్రమే ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ దగ్గరే ఉంటుంటే. దాన్ని ఎప్పుడైతే ప్రభు సన్నిధిలోనికి, ప్రభు మందిరంలోనికి, దేవుని సముఖంలోనికి తెస్తావో దట్ విల్ బి బ్లెస్సింగ్ ఫర్ మెనీ. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉంటూ ఉన్నాడు. నీకు దేవుడు ఏదైతే తలాంచనిచ్చాడో అది దేవుని సన్నిధికి తీసుకొనిరా. ఆయన దేవుడు నిన్ను మెండుగా ఆశీర్వదించడానికి సమర్థత కలిగిన దేవుడై ఉన్నాడు. వాట్ యు హ్యావ్ ఎనీ టాలెంట్, నీకు ఏ టాలెంట్, ఏ తలాంతు, ఏ ఆశీర్వాదం ఉన్నా దాన్ని దేవుని దగ్గర వాడితే దాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగాను, నీకు కూడా ఆశీర్వాదకరంగాను ఉంటుంది అని నేను నమ్ముతూ ఉన్నాను. నేను అటు రోజున నేను ఒక బుక్ చూస్తూ ఉన్నాను, మెస్సయ్య అనేటువంటి ఒక కార్టూన్ బుక్. ఆ కార్టూన్ బుక్లో చూస్తుంటే యేసుక్రీస్తు ప్రభువు 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు అక్కడ గంపలు ఉన్నాయి. ఓ పాస్టర్ గారు దాని బుక్ని చూసుకుంటా, ఏంటి పాస్టర్ గారు ఇక్కడ 10 గంపలు ఉన్నాయి, 12 గంపలు ఉండాలి కదా, మిగిలింది 12 గంపలు కదా అంటున్నాడు. నాకు అర్థం కాలే. బొమ్మలో వేసిందర్లేండి, 12 గంపలు లెక్క పెట్టుకోవాలా అని చెప్దాం అనుకున్నాడు. మరి వెంటనే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఒకటి ఆ ఇచ్చిన చిల్లోనికి ఇచ్చింటాడేమో, ఇంకోటి ఈ దగ్గర ఎత్తకపోయింటారేమో అన్నాను. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని సన్నిధికి తెస్తే, నువ్వు 5 రొట్టెలు తెస్తే ఇంకో గంపించి పంపిస్తాడేమో ప్రభువు. హల్లెలూయా. ఆ విధంగా ఆశీర్వదిస్తాడు, ఆ విధంగా దీవిస్తాడు. ఆ తర్వాత హన్నాని దేవుడు ఇంకా కుమారుల చేతను, కుమార్తెల చేతను ఆశీర్వదించినట్లుగా మనం తర్వాత వాక్య భాగంలో ముందుకు చూసుకునేటువంటి వారమైన ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఆఖరిగా ఒకే ఒక మాటను చెప్పి నేను ముగించాలని ఇష్టపడతా ఉన్నాను. లూకా సువార్త 1వ అధ్యాయం ఆఖరిగా ఒక మాటను చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి 42వ వచనం. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన వాడు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. చాలండి. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. కానీ ఆ బహుమానం ద్వారా దేవుడు స్త్రీలను ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటున్నాడు. నిజంగా ఎప్పుడు ఆశీర్వదించాడని మనం నిజంగా నమ్మగలుగుతాము అంటే ప్రభువు కొరకు పెంచినప్పుడు.
సుజన్నా వెస్లీ అనేటువంటి ఒక గొప్ప దైవజనురాలు, ఇంగ్లాండ్కి చెందిన దైవజనురాలు అనుకుంటాను. ఆమెకి దాదాపు 19 మంది సంతానం అంట. ఎంతమంది అండి? 19 మంది. ఈ 19 మంది సంతానానికి ప్రతిరోజు ఆమె పరిచర్యలు చేసిన తర్వాత రాత్రి నిద్రించే ముందు ప్రతి ఒక్క ఆ యొక్క కుమారుని యొక్క తల దగ్గరికి వెళ్ళి చేయి పెట్టి, నాయన ఈ కుమారుని గొప్ప సేవకుని చేయి ప్రభువా, ఈ సేవకుని ఆశీర్వదించు, ఇదిగో నాయన ప్రపంచమంతటిని మీరు మండించినట్లుగా నీవు జ్ఞాపకం చేసుకో ప్రభువా అని నిత్యము ప్రతిరోజు 19 మంది కుమారుల తలల మీద చేయి పెట్టి ఆమె ప్రార్థన చేసిందంట. అట్లా ప్రార్థన చేస్తే జాన్ వెస్లీ అనేటువంటి గొప్ప దైవజనుడు మన భారతదేశానికి తండ్రి చెప్పటువంటి దేవుడు నమ్మని ఆ దైవజనుడే మన భారతదేశంలో సిఎస్ఐ సంఘాలకి స్థాపకుడిగా ఉన్నాడు. మెథడిస్ట్ సిఎస్ఐ సంఘాలన్నిటికీ కూడా ఆయన ఎంతగానో ఆద్యుడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి అలాగన ప్రపంచ దేశాలంతటినీ కదిలించినటువంటి గొప్ప దైవజనుల్లో ఈ యొక్క సుజన్నా వెస్లీ గారి యొక్క 19 మంది కుమారులు ప్రముఖమైనటువంటి పాత్రను పోషించారు. అట్టివారు మన కుటుంబాల నుంచి కూడా దేవుడు అనుగ్రహించాలంటే ఆశీర్వదించబడినటువంటి స్త్రీగా ఉన్నటువంటి నీవు అటువంటి పట్టుదలతో నిత్యము ప్రార్థించబద్ధులమై ఉన్నాము. అట్టి కృపలలో దేవుడు మనల్ని మన కుటుంబాలని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇటు కృప కొరకు ఇటు